మానవ సమాజానికి నేటికి రహస్యంగానున్న అండర్ వరల్డ్, ఈ పాఠాన్ని గురించి బైబిల్ నుంచి పరిశీలన చేద్దాం. మానవ సమాజానికి నేటికి రహస్యంగానున్న అండర్ వరల్డ్. ఈ అండర్ వరల్డ్ అనగానే ప్రియులారా, దయచేసి ఇంగ్లీష్ పదం కాబట్టి అపార్థం చేసుకోకుండా క్రిందనున్న ప్రపంచము అని అర్థం, దిగువనున్న ప్రపంచము అని అర్థం, లేదా ఈ మానవ సమాజానికి కనిపించని మరో ప్రపంచము అని కూడా మనం చెప్పొచ్చు. ప్రియులారా, ఈరోజు మానవ సమాజానికి కంటికి కనిపించేది, దృశ్యమైనది కేవలం మన కళ్ళ ముందు ఈ భూమి మీద మనం చూసిన వాటినే మనిషి నమ్ముతూ ఉన్నాడు. అయితే కనిపించకపోయినా ఎన్నో ప్రపంచాలు మరి ఉన్నాయి అన్న వాస్తవాన్ని మనిషి అంగీకరించాలి. కంటికి కనిపించే ప్రపంచమై ఒకటైతే, కనిపించకుండా ఉన్న సూక్ష్మ ప్రపంచము కూడా ఉంది. సూక్ష్మ ప్రపంచము అనగా మానవ నేత్రానికి అగుపడని ప్రపంచం. వాటిలో ఉదాహరణగా మరి వైరస్ మనకు తెలుసు, బ్యాక్టీరియా మనకు తెలుసు. ఇలా అనేకమైన వాటిని గూర్చి మనం చదువుకున్నాం మన పాఠ్యపుస్తకాలలో. ఇవి ఈ సహజమైన కంటికి కనబడవు, కానీ కొన్ని పవర్ఫుల్ మైక్రోస్కోప్ ద్వారా చూస్తేనే కానీ ఆ ప్రపంచం మనకు కనబడదు. కనుక కనిపించనంత మాత్రాన లేదు అని అనటం మూర్ఖత్వమే అవుతుంది. బ్యాక్టీరియా మనకు కనబడదు, సూక్ష్మ క్రిములు మన కంటికి కనిపించవు, ఈ గాలిలోనే ఉంటాయి. అలాగే మన శరీరంలో కొన్ని సందర్భాల్లో మనకి సంభవించే రోగాలు, సహజంగా అందరికీ వచ్చేవి జ్వరాలు. ఈ జ్వరాలన్నీ ఒక విధమైనవి కావు, చాలా రకాలైన జ్వరాలు ఉన్నాయి. అందులో ఒక డెంగ్యూ అంటారు, ఒక మలేరియా అంటారు, టైఫాయిడ్ అంటారు. ఇవన్నీ కూడా సూక్ష్మ క్రిముల ద్వారా వ్యాపించిన జబ్బులే. డెంగ్యూది ఒక రకమైన సూక్ష్మ క్రిమి, మలేరియాది ఒక సంబంధమైన సూక్ష్మ క్రిమి. ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా శరీరంలో పనిచేస్తుంటుంది. ఆ పనిచేసే విధానాన్ని బట్టి, వాటి లక్షణాలను బట్టి ఇది ఫలానా జ్వరము అని మరి డాక్టర్లు పరీక్షలు నిర్వహించి నిర్ధారణకు వస్తారు. కనుక ఇవన్నీ కూడా సూక్ష్మ క్రిములే. ఇది సూక్ష్మ ప్రపంచము అంటారు. కంటికి కనిపించినంత మాత్రాన శరీరంలో రోగము లేదు అంటే ఎలా? క్రిములు లేవు అంటే ఎలా? మానవ నేత్రానికి అగపడకపోవచ్చు, కానీ ఉన్నాయి. అది మనం నమ్మినప్పుడు ఈ ప్రపంచం చూడని మరో ప్రపంచం కూడా మనుషులకు తెలియని, అంతు చిక్కని, ఈ మానవ నేత్రాలకు అగుపడని మరొక లోకం ఉంది. దానిని అండర్ వరల్డ్ అన్నారు. అంటే దిగువనున్న లోకము. సహజంగా రెండు లోకాలను గూర్చి మనుషులకు తెలుసు. ఒకసారి బైబిల్ తెరిచి దానికి సంబంధించిన మాట ఒకటి చూద్దాం ప్రియులారా. మరి యెషయా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. నీ దేవుడైన యెహోవా వలన సూచన నడుగుము, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు? పాతాళ లోకమంత లోతు అంటున్నాడు. ఏమిటి? పాతాళ లోకాన్ని లోతుగా పోలుస్తున్నాడు. లోతు అంటున్నాడు అంటే దిగువన ఉండేది. పాతాళలోకమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే అంటున్నాడు. ఊర్ధ్వలోకము అంటే పైనున్న లోకము అని అర్థం.
ఈ రెండు లోకాలు మనకు కనబడవు, ఎందుకంటే మనం ఉన్నది ఈ భూగోళం. ఏమండి, ఈ మానవ ప్రపంచంలో మనం ఉన్నాం. ఈ రెండు లోకాలు మనకు అగుపడవు, కంటికి కనిపించవు. ఊర్ధ్వలోకం అనగా పరలోకం, దేవుడున్న లోకం. ఇక దిగువనున్న పాతాళ లోకము, అది లోతైనది అంటున్నాడు. చూడండి, అంటే ఒక లోకాన్ని గూర్చి మనం పరిశీలనగా తెలుసుకునేటప్పుడు దానిని గూర్చి దేవుడు రాయించిన ఆయా సందర్భాలను మనం నిజంగా పరిశీలించగలిగితే ఖచ్చితంగా మనకి ఎన్నో విషయాలను దేవుడు బయలుపరుస్తాడు. వాటిని మనం తెలుసుకోవాలి. కనుక ఈ అండర్ వరల్డ్ అనేసరికి ఈ దిగువనున్న ప్రపంచం, సహజంగా పరలోకం కోసం అందరికీ తెలిసాడు. దేవుడున్న లోకము, మనిషి చనిపోయిన తరువాత వెళ్ళవలసిన లోకము, మనం సంతోషాన్ని పొందే లోకము అని భావిస్తుంటాడు మనిషి. అయితే స్వర్గం మాత్రమే కాకుండా మరొక లోకం మనిషి కోసం ఎదురు చూస్తూ ఉంది. అది ఊర్ధ్వలోకం కాదండి, అది పాతాళ లోకము అంటున్నాడు. చూడండి, ఆ పాతాళ లోకము లోతు దిగువన ఉంది అంటున్నాడు. ఇంతకీ ఆ పాతాళ లోకం దిగువనుంటే మనకేంటండి ఇబ్బంది అని మీరు అనుకుంటున్నారా? ఉంది కదండి, అక్కడ ఉన్నామండి. లేదండి, ఈ రెండు లోకాల ప్రభావం మానవ లోకము పైన ఉంది అన్న విషయాన్ని మీరు గమనించాలి. అంటే పైనున్న ఊర్ధ్వలోకం పరలోకం యొక్క ప్రభావం మనుషుల పైన ఉంది. అలాగే దిగువనున్న లోకం యొక్క ప్రభావం కూడా మనుష్యుల పైన ఉంది. మీకు అర్థం అవడానికి మరొక విధానంలో చెప్తాను. పగటి వేళ సూర్యుడి యొక్క ప్రభావం భూమి మీద ఉంటుంది. దాని వేడి, దాని వెలుగు, ఏమండి, దాని ప్రభావం ఖచ్చితంగా భూమి మీద, మనుషుల మీద, మొక్కల మీద, అన్నింటి మీద దాని ప్రభావం ఉంటుంది. వెలుగు కావచ్చు, వేడి కావచ్చు. అలాగే రాత్రిపూట చంద్రుడు, అది చల్లగా ఉంటుంది. వెలుగే కానీ సూర్యోదయంలో లేదంటే సూర్యుని ప్రకాశంలో కలిగేటంతటి వేడి ఉండదు. వెలుగుంది, అలాగే దాని ప్రభావం కూడా ఉంటుంది భూమిపైన. అంటే చంద్రకళలు అన్నారు. సూర్యుని వల్ల కలిగే కాంతి, సూర్యుని వల్ల కలిగే కాలాలు ఉంటే చంద్రుడి వల్ల కూడా మనకు కాలాలు సంభవిస్తున్నాయి, ఋతువులు సంభవిస్తున్నాయి. దాని యొక్క ప్రభావం భూమి మీద ఉంది అని మనం గమనించవచ్చు. అందుకే ఎక్కువగా ఈ పౌర్ణమి నాడు సముద్రము అది ఘోష. ఇది ఎందువల్ల సముద్రం అంతా ఇంత అల్లకల్లోలంగా ఉంది అని మనం ఆలోచిస్తే అది చంద్రం మండలం వలన భూమి మీద కలుగుతున్న ప్రభావము అని చెప్పొచ్చు. నిజమే అది. కనుక వీటి ప్రభావం ఎలాగైతే భూమి మీద ఉందో అలాగే భూమి మీద ఉన్న మనుష్యుల పైన కూడా ఉందో. కొన్ని సందర్భాల్లో మీరు మంచులో ఉన్నారనుకోండి, చంద్రుని వలన కూడా ఇబ్బంది కలుగుతుంది, చంద్ర కాంతి వలన కూడా ఇబ్బంది కలుగుతుంది, చల్లదనం వలన కూడా మీ శరీరానికి మేలు కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో అది ఎక్కువైతే తీవ్రతను బట్టి హాని కూడా కలుగుతుంది. అలాగే ఎండ, సూర్యుని వెలుగు, వీటి ప్రభావం ఎలాగైతే మనుషుల పైన, లోకం పైన ఉందో, ఈ లోకానికి అతీతంగా ఉన్న రెండు లోకాలు, పైనున్న లోకం, దిగువనున్న లోకం, పరలోకం, పాతాళం, ఈ రెండిటి యొక్క ప్రభావం మనుష్యుల పైన ఉన్నట్టుగా బైబిల్ ఖచ్చితంగా చెబుతుందండి. ఎందుకంటే పరలోక ప్రభావం, పరలోక ఒత్తిడి ఎలా చెప్పగలం మనం? చాలా సందర్భాల్లో మనం చదువుకున్న బైబిల్లోని మాట, భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా మారు మనస్సు పొందాలి అని, వారందరూ కూడా దేవుణ్ణి గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారై ఉండాలి అని, పరలోకమందున్న తండ్రి భూమి మీద ఉన్న మనుష్యుల పట్ల ఆలోచన, అలాగే బాధ, ఇటువంటి వాటన్నిటినీ కలిగి ఉన్నాడు తండ్రి అని చాలా సందర్భాల్లో మనం చదువుకున్నాం. టైం లేదు కనుక వాటన్నిటిని మీకు చూపించటం లేదు. అంటే పరలోకపు తండ్రి భూమి మీద ఉన్న మనుష్యులను గూర్చి ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు అనే పదం బైబిల్లో రాయబడింది. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. కనుక ప్రియులారా, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక భూమి పైన ఉంది, మనుషుల పైన ఉంది.
ఆయన వాళ్ళందరి కోసం ఆలోచిస్తున్నట్లుగా, తన ప్రభావాన్ని చూపుతున్నట్లుగా, ఆ ప్రభావం చూపుతున్నాడు అనడానికి కారణం మనుషులందరి కోసం ఈ ప్రకృతిని నడపటం ఒక ఎత్తు అయితే, ఉన్న మనుషులందరినీ కూడా తన దగ్గరకు ఆకర్షించుకోవడం కోసం తన కుమారుడైన యేసుక్రీస్తును పంపటమే భూమి మీదకి ఆయన ప్రభావం చూపించాడు అని మనం చెప్పొచ్చు. ఉదాహరణకు ఒక మాట చూద్దాం బైబిల్ నుంచి. మరి యోహాను రాసిన సువార్త, యేసుక్రీస్తు వారు చనిపోయి తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏమంటున్నాడు, మరి భూమి మీద ఉన్నప్పుడే వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అంటున్నాడో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 32, 33 వచనాలు చూడండి ప్రియులారా. యోహాను సువార్త 12వ అధ్యాయం 32, 33 వచనాలు. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును అంటున్నాడు. చూడండి, ఆకర్షించుకుంటాను నేను అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఆకర్షణ అంటే ఏంటి? నేను చదువుకున్నాను కదా పాఠంలో, భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది అన్నట్టుగా. అంటే భూమి మీద ఉన్న మనుషులను దేవుడు తన వైపు ఏం చేస్తున్నాడు? ఆకర్షించుకుంటున్నాడు. తన ఆకర్షణలోనికి రావాలి అని మనుషులను గూర్చి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు అని అర్థమవుతుంది. అంటే పరలోక ప్రభావం భూమి మీద ఉన్న మనుష్యుల పైన ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. దేవుడు కానివ్వండి, దేవదూతలు కానివ్వండి, కుమారుడైన క్రీస్తు వారు కానివ్వండి, వీళ్ళందరి యొక్క ఆలోచన, వీళ్ళందరి యొక్క దృష్టి, అలాగే దేవదూతలు ఈ కార్యమును తొంగి చూడగోరుచున్నారు అనే మాట కూడా మన బైబిల్లో చాలా సందర్భాల్లో మనం చదువుకున్నాం. అంటే అటు పరలోకంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా భూమిపైన ఉన్న మనుష్యుల పట్ల కేంద్రీకృతమయ్యింది. వారందరి ఆలోచనలు భూమి మీద ఉన్న మనుషుల పట్ల ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది. ఓకే, ఏమంటే పరలోకంలో తండ్రి ఉన్నాడు కాబట్టి, ఆయన మనల్ని కన్నాడు కాబట్టి, మన గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి ఆయన ఆకర్షణ మన పట్ల ఉందంటే బాగుందండి. ఇప్పుడు భూమి క్రింద ఉన్న పాతాళ లోకము యొక్క ప్రభావం కూడా భూమి మీద ఉన్న మనుష్యుల పైన ఉంది అంటే మీరు నమ్మగలరా? నమ్మాలి, నమ్మి తీరాలి. ఎందుకంటే బైబిల్ దానికి సంబంధించిన వివరాలు చెప్పింది. అంటే భూమి మీద పుట్టుకొస్తున్న కోటాను కోట్ల మంది మనుషులందరినీ తన ప్రభావానికి లోను చేయడానికి, తన ప్రభావానికి గురి చేయడానికి క్రిందనున్న పాతాళం కూడా ఆలోచనతో ఉంది. క్రిందనున్న పాతాళం కూడా భూమి మీద ఉన్న మనుషులను తన వైపు ఆకట్టుకుంటుంది, ఆకర్షించుకుంటుంది. ఇప్పుడు రెండు ప్రభావాల మధ్య మనిషి ఉన్నాడు. రెండు ఆకర్షణల మధ్య, రెండు లోకాల మధ్య మనిషి భూమి మీద బ్రతుకుతున్నాడు. ఈ రెండు ఆకర్షణల మధ్య మనిషి దేని పట్ల నిర్ణయాన్ని తీసుకోబోతున్నాడు? అందులో అతని పైన ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంది? ఊర్ధ్వలోక ప్రభావం ఎక్కువగా ఉందా? పాతాళలోక ప్రభావం ఎక్కువగా ఉందా? తండ్రి అయిన దేవుని ప్రభావం ఎక్కువగా ఉందా? లేదా పాతాళం యొక్క ప్రభావం ఎక్కువగా ఉందా? దీనిని గురించి మనం ఆలోచించాలి ప్రియులారా. అంటే మనుషులు వీటిని గురించి ఆలోచన చేయటం లేదు. ఏదో తమ జీవితాలను భూమి మీద గడుపుతూ వెళ్ళిపోతున్నారే కానీ వాళ్ళ జీవితాల్లో సంభవిస్తున్న పెనుమార్పులు పట్ల ఈ ఇరు లోకాల యొక్క ప్రభావం వాళ్ళపైన ఉంది అన్న విషయాన్ని గురించి వారు ఆలోచించటం మానేశారు. దానికోసం పట్టించుకోవటం మానేశారు. అంటే ఇంతకీ ఈ రెండిటి పట్ల ఎవరి ప్రభావం మనుషులపైన ఎక్కువగా ఉంది? ఏ లోకపు ఆకర్షణలో మనుషులు ఎక్కువగా గురవుతున్నారు అన్నది నిజంగా మనం ఆలోచించగలిగితే, పైనున్న పరలోకపు తండ్రి ఆకర్షణ కన్నా పాతాళం యొక్క ఆకర్షక శక్తి విపరీతంగా ఉన్నట్లుగా మనకు కనబడుతుందండి. ఏమండి, పాతాళానికి నిజంగా మనను గూర్చిన ఆలోచన, ఆసక్తి ఉందా అని మనం అనుకుంటే, మరి దానికి సంబంధించిన బైబిల్ నుంచి కూడా ఒక మాట మీకు చూపించాలి అనుకుంటాను. ఒకసారి బైబిల్ తెరిచి చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేతనే పాతాళము
గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. ఏమండి, అండర్ వరల్డ్ అన్నారు దీనిని, దిగువనున్న ప్రపంచం. ఏమండి, పైనున్నోడు కిందకి జారిపోవడం సులువా, కిందనున్నోడు పైకి వెళ్ళడం సులువా? మీరు ఒక్కసారి లాజికల్గా ఆలోచించండి. సహజంగా ఎప్పుడు కూడా కిందనున్న దానికి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే పైనున్నవాడు పడిపోవడం సులువేమో కానీ క్రింద లోతులలో ఉన్నవాడు పైకి ఎగిసిపోవడం అంటే మాత్రం అది కొంచెం కష్టతరమైనదే. అంటే దీనిని బట్టి మనం ఆలోచిస్తే పైనున్న ఊర్ధ్వలోక ప్రభావం, పరలోక సంబంధమైన ఆకర్షణ ఆయనకి ఉందండి. దేవుని ఆకర్షణ, దేవదూతల ఆకర్షణ, కుమారుడైన క్రీస్తు వారి ఆకర్షణ, ఈ అన్ని ఆకర్షణలతో మనుష్యులను ఆకర్షించుకుంటున్నాడు తన పక్క. కానీ పైనుంచి మన మీదికి వచ్చే ఆకర్షణల కన్నా భూమి క్రింద ఉన్న, దిగువనున్న లోకం యొక్క ప్రభావం, క్రిందనున్న ఆకర్షణ ఈ భూమి మీద ఉన్న మనుషులకు అబ్బో బహుగా ఉందండి, బహుగా. ఇంతకీ అది మనుషులను ఆకర్షించుకోవడానికి దానికి ఉన్న ఆశ ఏంటట? 5వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుకుంటున్నట్టుగా, పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. వారిలో గనులు, సామాన్యులు, ఘోష చేయువారును, హర్షించువారును పడిపోవుదురు. అంటే చాలా మంది అందులో జారిపోతున్నారు, అండర్ వరల్డ్కి వెళ్ళిపోతున్నారు, క్రింది నిన్న లోకానికి జారిపోతున్నారు. లోకం ఆకర్షించుకుంటుందా? ఏమండి, లోకానికి ఆకర్షణ మనుషులపైన ఉంటుందా? ఒక చంద్రుని ప్రభావం నీపై ఉండగా లేనిది, ఒక సూర్యుని ప్రభావం. ఎండలో వెళ్ళి ఒక్కసారి నిలబడి ఒక గంట సేపు ఏమవుతుంది? నీ చర్మం అంతా వేడెక్కిపోతుంది, నీ ఛాయ అంతా మారిపోతుంది, నీ పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతాయి శరీరంలో. కారణం సూర్యుని యొక్క ప్రభావం నీ మీద ఉంది. ఏమండి, భూమి మీద దేహము పైనే మన కంటికి కనిపించే గ్రహాలు, మన కంటికి కనిపించే వాతావరణ పరిస్థితులు మనుషులపైన ప్రభావం చూపుతున్నప్పుడు, ఇంటికి వచ్చి రాగానే కంటిన్యూగా ఏమైనా తుమ్ముతున్నారు అనుకోండి, ఏమయ్యా తడిచావా అని అడుగుతారు. అంటే ఎందుకు తుమ్ములు వస్తున్నాయి అంటే వారి తల బాగా తడిచింది, అయితే వర్షానికైనా తడిచి ఉండాలి, లేదా ఎక్కడైనా నీటిలో ఎక్కువసేపు తడిచిన బట్టలతో నానైనా ఉండాలి. ఇవన్నీ కూడా దానికి సంబంధించిన లక్షణాలు. ఏమండి, అంటే అతనికి ఆ ప్రభావం రావడానికి గల కారణం ఏంటంటే అతడు తడిచి వచ్చాడు, అందుకు అతనికి ఆ పరిస్థితులు సంభవిస్తున్నాయి. అంటే దాని ప్రభావం ఆయన మీద పడింది. వర్షంలో తడ్డం అనే ప్రభావం ఆయన మీద పడింది. అది కొంతమందికి జలుబుతో పోతుంది, కొంతమందికి జ్వరం వరకు వెళుతుంది, మరి కొంతమందికి న్యూమోనియా, టైఫాయిడ్ వరకు వెళ్ళిపోతుంది. అంటే ఆ ప్రభావం యొక్క తీవ్రతను బట్టి అంటారు దాన్ని, ఆకర్షణ యొక్క తీవ్రతను బట్టి. ఇప్పుడు ఈ రెండు లోకాలలో మనుషుల పైన అతిగా, బహుగా ఏమండి ప్రభావాన్ని, ఆకర్షణను చూపించి తన వైపుకు లాక్కుంటున్న లోకంలో మొదటి స్థానంలో మొదటున్న లోకం లేదు, కానీ చివరనున్న లోకానిదే మొదటి స్థానంగా కనబడుతుందండి. ఎందుకంటే మనకు 3 లోకాలు ఉన్నాయి, అది మనకు తెలుసు. మొదట పైన ఉన్నది పరలోకం, ఆ తర్వాత క్రింద ఉన్నది భూలోకం, ఈ విశ్వం, మనం ఉన్న ఈ లోకం. ఇక మృతుల లోకం, అది మన క్రింద ఉన్నది. అంటే దాని స్థానం 3వ స్థానం. 3వ స్థానం అని ఎలా చెప్పగలం మనం? ఏమంటే 3వ స్థానం అని ఎలా చెప్పగలం అంటే, చనిపోయిన వాళ్ళు, భూమి మీద చనిపోయిన వాళ్ళందరూ వెళ్ళే ఆకాశాన్ని గురించి బైబిల్ మాట్లాడుతూ 2వ కొరింథీ పత్రిక ఒక్కసారి చూద్దామండి. ఈ సందర్భంలో ఒక్కసారి దీన్ని చూడటం వల్ల మనకు కొంచెం క్లారిటీ మనకు ఉంటుంది. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తునందున్న ఒక మనుష్యుడు భూమి మీద నాకు తెలుసు, అతడు 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడును, శరీరము లేక కొనిపోబడును, అది నేను ఎరుగును, దేవునికి తెలియను, అట్టే మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కొనిపోబడి అంటున్నాడు. చూడండి, అంటే భూమి మీద తనువు చాలించిన ఒక మనిషి 3వ ఆకాశానికి వెళ్ళిపోతున్నాడు.
మూడో ఆకాశానికి వెళ్ళాడు. అంటే మూడో ఆకాశం అనే ప్రస్తావన బైబిల్లో ఉందంటే మొదటి ఆకాశము రెండో ఆకాశాన్ని మనం ఖచ్చితంగా ఉన్నాయని గమనించాలి. ఎందుకంటే 3 అనే సంఖ్య చెప్పాడు కనుక 4 తర్వాత ఉందో లేదో మనకు తెలియదు. మూడవ ఆకాశము అన్నాడంటే మొదటి ఆకాశము ఉండి తీరాలి, రెండవ ఆకాశము ఉండి తీరాలి. మొదటి ఆకాశము దేవుడున్న ఆకాశం అయితే, రెండో ఆకాశము ఈ భూమి ఉన్న ఈ లోకమైతే, మూడో ఆకాశమే అండర్ వరల్డ్. అది దిగువనున్న లోకం, క్రిందనున్న లోకం. ఈ లోకము తన ప్రభావాన్ని మనుష్యుల పైన చూపిస్తుందండి. చాలా చాలా ఆ క్రిందనున్న పాతాళము, అపరిమితమైన ఆశ, భూమి మీద ఉన్న మనుష్యుల పైన దాని ప్రభావం ఎంతగా ప్రభావం ఉందంటే, ఇంతకీ ఎలా అండి అది ప్రభావం ఎలా చూపిస్తుంది భూమి మీద ఉన్న మనుష్యుల పైన అనుకుంటే, బైబిల్ నుంచి ఒక మాట చూద్దాం ప్రియులారా. ఒకసారి మీ బైబిల్ తెరిచి చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై భూమి మీద మీరు ధరించుకున్న ఈ శరీరమునకు, సర్వ శరీరమునకు మాలిన్యమును కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. ఇక్కడ అంటున్నాడు చూడండి, అది నరకము చేత చిచ్చు పెట్టబడును అంటున్నాడు చూడండి. నరకం ఎక్కడుందండి? నరకమేమో ఎక్కడో 3వ లోకంలో, 3వ ఆకాశములో నరకం అన్నది ఉంటే, అక్కడ ఉన్న నరకం యొక్క ప్రభావం ఎక్కడికి వచ్చిందట? భూమి మీద ఉన్న మనిషి, ఆ మనిషి యొక్క సర్వ శరీరాన్ని మాలిన్యం చేయడానికి అది ప్రభావం ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా? మన 2 దవడల మధ్య అల్లాడే నాలుక అంటుంది చూడండి బైబిల్. ఏమండి మీరు చదవండి మరలా మాట. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ఏమండి ఇంతకీ దేని చేత చిచ్చు పెడుతుంది అంటే, నాలుక మన అవయవములో మంచబడిన పాప ప్రపంచం అంటున్నాడు చూడండి. అబ్బో ఏమండి, నాలిక బెత్తడు, నాలిక మీద ఇంత ప్రపంచం ఉందా? మనకి సూక్ష్మ ప్రపంచం తెలుసు, భూప్రపంచం తెలుసు, పరలోక ప్రపంచం తెలుసు, పాతాళ ప్రపంచాన్ని గురించి కూడా మనం తెలుసుకున్నాం. కానీ మనలోనే ఒక ప్రపంచం ఉందంట. ఏంటది? ఈ నాలుక పైన ఉన్న పాప ప్రపంచం. మనం అనుకుంటున్నాం శరీరంలో అవయవాలన్నింటిలో ఎక్కడో పాపం ఉంది అనుకుంటున్నాం. కానీ నిజానికి నీ నాలుకలోనే టోటల్గా ప్రపంచం యొక్క పాపాలన్నీ కూడా ఆ నాలుక మీద ఉన్నాయటండి. ఎంత విచిత్రంగా ఉందండి ఈ మాట. మొత్తం పాప ప్రపంచమే నాలుక మీద ఉందా? ప్రపంచంలో మరో ప్రపంచం, భూమి మీద ఉన్న ఈ ప్రపంచంలో మనం ఉంటూ, ఈ ప్రపంచంలో నాలుక మీద ప్రపంచం ఉంది అంటే మనకి ఎంతమంది ఉన్నారండి మనుషులు? ఎంతమంది ఉన్నారండి? కోట్ల మంది అండి. 750 కోట్లు రఫ్గా. అంటే 750 కోట్ల మంది మనుషులకు ఏమున్నాయి? నోట్లో నాలుకలు ఉన్నాయి. అంటే ఇప్పుడు పాప ప్రపంచాల కౌంట్ ఎంత మీరు చెప్పండి? వామ్మో, 750 కోట్ల పాప ప్రపంచాల. ఇంతకీ ప్రపంచాలన్నిటికీ జన్మనిచ్చిన, గుడ్డు పెట్టిన తల్లి ఏది? ఏమండి మనకి ఎక్కడైనా గుడ్లు కనబడ్డాను కూడా ముందు చూస్తుంది. ఏం గుడ్డు? కోడిగుడ్డ, బాతుగుడ్డ, పాంగుడ్డ? ఏమండి ఒకవేళ అది పాంగుడ్డ అని తెలిసిందనుకోండి, ఇంకా మనకు నిద్ర పట్టదండి. అంటే ఇక్కడ ఎక్కడో పెద్ద పాము తిరుగుతుంది అన్నమాట. సరిగ్గా మన ఇంటి వెనకో, మన ఇంటి సందులోనో ఎక్కడో దగ్గర నిజంగా పాంగుడ్లు అనేవి కనబడితే అప్పుడు మనం ఏమని గుర్తించాలి? అమ్మో, పాము ఇక్కడ వచ్చి గుడ్లు పెట్టింది, పాము పిల్లలను పెట్టింది అంటే పెద్ద పాము ఏదో మొత్తానికి మా కాంపౌండ్లో ఇంటి చుట్టూ తిరుగుతుందని జాగ్రత్త పడాలి. అవునా కదా? ఇప్పుడు పాతాళంలో ఎక్కడో ఉన్న 3వ ఆకాశం అండి. ఎంత దూరం దానికి, ఎన్ని గెలాక్సీలు దూరం, చాలా దూరం అండి. ఆ లోకం చాలా దూరం.
ప్రయాణం చేయాలంటే మనిషి యొక్క ఆయుష్కాలం సరిపోదు, అంత దూరం అది. కానీ ఎక్కడో ఉన్న లోకం, భూమి మీద ఉన్న మనుష్యుల పైన ప్రభావం చూపించి ప్రతి నాలుక పైన పాప ప్రపంచాన్ని సృష్టించింది అంటే వీళ్ళందరినీ గుడ్లు పెట్టేసిందా? వీళ్ళందరి మీద ప్రభావం చూపిస్తుందా? ఏంటండి, శరీరమేమో దేవుడిది. ఏమండి, ఈ శరీరాన్ని ఎవరు చేశారు? దేవుడు కదండి, తల్లి గర్భంలో నిర్మించాడు. అల్లారు ముద్దుగా ప్రతి అవయవాన్ని తన సంకల్పాన్ని బట్టి దేవుడు నిర్ణయించి తల్లి గర్భంలో మీకు ఆకారాన్ని ఇచ్చి మిమ్ములను నిలవబెడితే అది వచ్చి ఆక్రమణ చేసిందండి. ఎవరు? విరోధి, దేవుని విరోధి, మీ విరోధి, అపవాది, సాతాను, ఘటసర్పము, క్రూరమృగము. అబ్బో, ఎన్నో పేర్లు ఉన్నాయండి, ఎన్నో పేర్లు ఉన్నాయి దానికి, చాలా పేర్లు. అంటే ఎక్కడో లోకంలో ఉన్నది భూమి మీద ఉన్న మనుష్యులను ప్రభావితం చేయడం కోసం ఏం చేస్తుందటండి? అది నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై. యాకోబు 3:6 చదువుతున్నానండి. సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును అంటున్నాడు. చూడండి, అంటే నరకము చేత చిచ్చు పెట్టబడిన అంటే స్పార్క్ ఎక్కడ తగిలిస్తుంది? ఎక్కడో పాతాళంలో స్పార్క్ స్టార్ట్ అయితే ఆ స్పార్క్ వచ్చి ఏమండి మెరుపుగా కనబడి అగ్నిగా కనబడుతుంది. ఎక్కడంటే మీ నాలుక మీద. పాప ప్రపంచం ఈ ప్రపంచమంతటినీ దహింపజేసే ఈ ప్రపంచాలట, ఈ 750 కోట్ల మనుష్యులలో నోటిలో ఉన్న ఈ పాప ప్రపంచాలు ఏం చేస్తుందో తెలుసండి? ప్రకృతి చక్రానికి చిచ్చు. అంటే అవసరమైతే భూగోళాన్ని కూడా మండించేసే శక్తి, మంట, చిచ్చు ఎక్కడో 3వ ఆకాశములో అండర్ వరల్డ్లో ఉన్న పాతాళంలో నుంచి భూమి మీదకి వచ్చిందటండి. ఏమంటే అప్పుడప్పుడు దీపావళికి ఎప్పుడైనా మరి టపాసులు కాల్చేటప్పుడు కానీ, లేదంటే ఏదైనా పేలే వస్తువులు వెలిగించేటప్పుడు దానికి ఒక ఒత్తు ఉంటుందండి. అందుకే ఆ ఒత్తు చాలా పెద్ద పెద్ద పేరులు కొన్నదానికి ఒత్తు కొంచెం పెద్దగా పెడతారు. ఎప్పుడైతే మనం నిప్పు రంగదీసామో చాలా తొందరగా, చాలా స్పీడ్గా, ఫాస్ట్గా అది వెలుక్కుంటూ 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 అక్కడికి వెళ్ళిపోద్ది. అది వెలిగించి ఈ లోపే మనం వెళ్ళిపోవాలి. అంటే అక్కడ నుంచి ముట్టుకొని అది ఇక్కడికి వచ్చి ఇది బగ్గును దీన్ని మండించడానికి కొన్ని సెకండ్లు పడుతుందేమో. కానీ ఈరోజు భూగోళాన్ని మండించడానికి ఏమండి, ఇది బాంబు అయితే, మన నోట్లో ఉన్నది బాంబు అయితే, ఈ బాంబుకు తాలూకు ఎక్కడ పెట్టిందండి? దీని తాలూకు కొన ఎక్కడ పెట్టింది? 3వ లోకానికి ఉందటండి. అండర్ వరల్డ్కి ఉందటండి కనెక్షన్. ఏంటండి, మా నోటిలో ఉన్న 32 పళ్ళు మధ్య అమాయకంగా ఎప్పుడూ తడిసిపోతూ మెత్తగా కనబడే ఈ నాలుక మీద ఎంత అభాండం వేయడం చాలా తప్పండి అని అనుకుంటున్నారా? చాలా ప్రమాదకరమైంది అది, చాలా ప్రమాదకరమైంది. ఒక స్త్రీమూర్తి పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపులు గడపెట్టుకుని వెంటనే డబడబ కిరోసిన్ డబ్బాతో పైన పోసుకొని నిప్పంటించేసుకుంది. ఎందుకు నిప్పంటించేసుకుంది? ఎందుకు నిప్పంటించేసుకున్నావు అమ్మా? చావడానికి ఎందుకు సిద్ధపడ్డావు? నన్ను నా భర్త ప్రతిరోజు అనరాని మాటలని హింసిస్తున్నాడండి. ఇలాంటి సందర్భాలు మీరు విన్నారా? వాళ్ళు చచ్చిపోవడానికి, ప్రాణం తీసుకోవడానికి కారణం ఏంటంటే ఆమె భర్త రోజు ఆమెను మాటలతో వేధించటం. అంటే ఈవిడి అగ్గిపెట్టి తీసి కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోవడానికి ముందు ఈ చిచ్చు రగిల్చింది ఎక్కడనమాట? ఎక్కడో భర్త కాని మాట ఈవిడ అన్నాడు, అది ఈవిడ భరించలేకపోయింది. నా పైన నువ్వు ఎంత నింద వేస్తావా, నాన్ను నేను ఎంత మాట నువ్వు అంటావా, ఈ మాట విన్నందుకు నేను ఇక బ్రతకకూడదు. అలా ఒక మాట విని, మాట కోసం, కేవలం మాట నుంచి వచ్చిన బాధను తట్టుకోలేక చివరికి మంటలనైనా భరించడానికి సిద్ధపడిపోయింది పాప మా ఇల్లాలు. అవునా? ఒకడు వెళ్ళి రైలు బండి కింద టపాలమని పీక పెట్టేశాడు. ఎందుకు పెట్టేశాడు? ఏదో తెలియని బాధ, ఎవరో అంటున్న మాటలు వాడిని బాధిస్తున్నాయి, వాడిని ఇబ్బంది పెడుతున్నాయి. అంటే
ఒక మనిషి క్రూరంగా చావటం వెనుక భూమి మీదే ప్రత్యక్షంగా మనుష్యులు అన్న మాటలు మనకి సాక్ష్యాలుగా కనబడుతున్నాయి. తండ్రి తిట్టాడని ఉరుబోసుకుండలు ఉన్నారు. ఏమండి, కేవలం ఒక మాట అన్నారని మాట భరించలేక ప్రాణాలు తీసుకున్న ఎన్నో ఉదంతాలు మనకు తెలుసు. అంటే నాలుక పైనుంచి వచ్చే మాట అంత ప్రమాదకరమైనదా అంటే అవునండి. ఇంకో నిజం చెప్పమంటారా? అసలు మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, ఈ రెండు జరగక ముందు దేశాల మధ్య, ప్రపంచ దేశాల మధ్య ముందు నడిచిన యుద్ధం ఏంటో తెలుసా? కోల్డ్ వార్ అన్నారండి. ఒరిజినల్ వార్ జరగక ముందు కోల్డ్ వార్ అన్నారంటే, కోల్డ్ వార్ అంటే చల్లటి యుద్ధం అని కాదు అక్కడ ఉద్దేశం. అంటే దేశాల మధ్య జరిగిన మాటల యుద్ధం అని అర్థం. మాటల వాగ్వివాదం. ఏమండి, మాటలు ఎలా ఉంటాయట బైబిల్లో చెప్పింది? ఒకసారి చూద్దాం. బైబిల్లో సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం. కత్తిపోటు వంటి మాటలు, కత్తిపోటు వంటి మాటలు అంటున్నాడు. ఏమండి, నాలుకలో కత్తి ఉందా? నాలుక నిజంగా పొడిచేస్తుందా మనిషిని? అంటే కొందరు మాట్లాడుతుంటే ఆ మాటలు భరించలేమండి, తట్టుకోలేం. అంటే దారుణమైన నాలుక పైనుంచి వచ్చే మాటలను సాధనంగా తీసుకొని చిచ్చును రగల్చడానికి పన్నాగం ఎక్కడ ప్రారంభమైంది అనుకున్నారు? ఎక్కడో అండర్ వరల్డ్, మూడో లోకంలో ఉన్నది. భూమి మీద అప్పుడప్పుడు మనం కొన్ని విపత్తులను చూస్తుంటాం. ఉగ్రవాదుల వల్ల జరిగే దారుణమైన కొన్ని విపత్తులు. అంటే జనసాంద్రత కలిగిన ప్రాంతంలో బాంబు పేలుళ్ళు, అది సైకిల్లో బాంబులు పెట్టడం లేదా కార్లలో బాంబులు పెట్టడం. ఏమండి, నిజంగా బాంబులను పేల్చి అమాయకులైన వాళ్ళని ముక్కలుగా పగలగొట్టే ముందు ఏం జరిగింది? ఎక్కడో ఒక రహస్యమైన ప్రదేశంలో కొందరు కూడుకొని కొన్ని ఆలోచనలు చేశారు, కొన్ని మాటలతో నిర్ణయాలు తీసుకున్నారు. ఏం చేయాలి మనం? హైదరాబాదులో బాంబులు పేల్చాలి అంటే ఏం చేయాలి? బెంగళూరులో బాంబులు పేల్చాలి అంటే ఏం చేయాలి? ఇలా ఎక్కడెక్కడ వాళ్ళు తీవ్రమైన దాడిని చెయ్యాలి అంటే దానికి సంబంధించి ఒక రహస్యమైన ప్రదేశంలో వాళ్ళ మధ్య జరిగే మంతనాలు. అంతేనా? అది మనకు తెలియదు, అది రహస్యంగా ఉంటుంది. కానీ విస్ఫోటనం జరిగిన తర్వాత దాని విపత్తు మనం చూసి, అయ్యో ఎంతమంది చచ్చిపోయారా, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారా. ఈరోజు బయట జరుగుతున్న ప్రమాదాల వెనుక దాగి ఉన్న అండర్ వరల్డ్ రహస్యం. నిజంగా మొదటి ప్రపంచ యుద్ధంలో, రెండో ప్రపంచ యుద్ధంలో ఎన్ని దేశాలు, ఎన్ని లక్షల మంది మనుషులు చచ్చిపోయారు. ఏమండి, ఇంతకీ యుద్ధాలు జరగటం వల్ల పాతాళానికి ఉపయోగం ఏమనుకుంటున్నారా? పాతాళానికి ఉన్న ఆశ ఏంటి? ఎందరు చదివారు కదా. ఏం కావాలి దానికి? నరబలి. నరబలి కావాలి దానికి. మనుష్యుల ప్రాణాలు కావాలి దానికి. చచ్చిన వాళ్ళు దానికి కావాలి. అందులో సామాన్యులు కావాలి, గనులు కావాలి, గొప్పవాళ్ళు కావాలి. అందరూ తన నోటిలో వచ్చి పడాలి. పాతాళం అపరిమితముగా తన నోరు ఎందుకు తెరిచిందో తెలుసా? భూమి మీద ఉన్న వాళ్ళందరూ నా నోట్లో పడాలి. అందుకు నేను ఇక్కడ నుంచి అక్కడికి నేను సంకేతాలు పంపించి వారి నాలుకలను రెచ్చగొట్టి వారి మాటల ద్వారా విస్ఫోటనాన్ని ప్రజల మధ్య సృష్టించి, ముందు మాటలతో ప్రారంభమైన యుద్ధం తరువాత అణ్వాయుధాలతో సహితం ముగించేటట్లుగా. నిజంగా ఎంత దారుణం అండి యుద్ధాలు జరిగేటప్పుడు. మనమైతే యుద్ధాలు చూడలేదండి. కారణం, ఐక్యరాజ్య సమితి ఏర్పడింది కనుక మనం అంతా శాంతగా ఉండాలి అని ప్రపంచ దేశాల్ని ఒక్కొక్కసారి రెచ్చగొడుతున్నా అది శాంతపరుస్తుంది. వద్దు వద్దు, మానవాళి చచ్చిపోతారు అని. దేవుని పిల్లలారా, అంటే ఎక్కడో మనకి కనిపించకుండా ఉన్న ఒక భూగర్భంలో ఉన్న ఒక దారుణమైన లోకం, భూమి క్రింద ఉన్న లోకం అండర్ వరల్డ్. ఈ అండర్ వరల్డ్కి సంబంధించిన సంకేతాలు భూమి మీదకి వస్తున్నాయి. అది ఎలాగో తెలుసా? మనుష్యులే దాని నెట్వర్క్లో ఉన్నారు. వారి నాలుకలే పదును పెట్టిన కత్తులుగా ఉపయోగించి మనుష్యులను దారుణమైన పరిస్థితులకు దిగజార్చి ఇక్కడ జరుగుతున్న అల్లకల్లోలాలు, ఇక్కడ జరుగుతున్న యుద్ధాలు, ఇక్కడ జరుగుతున్న దారుణాలు, వీటన్నిటి ద్వారా వచ్చే
చావులు, వీటి ద్వారా పాతాళ లోకము తన ఆశను తీర్చుకోవడానికి అది ఎదురు చూస్తుంది. అంటే అక్కడ నుంచి సంకేతం ఎంత ఆకర్షణకు లోనైపోతున్నాడు చూడండి మనిషి. దాని ప్రభావం మూడవ ఆకాశంలో ఉన్న ఈ భయంకరమైన పాతాళ లోకం యొక్క ఆకర్షణ భూమి మీద విస్తారంగా ప్రతి మనిషి మీద ఉందండి. అది నాలుక పైన పాప ప్రపంచమై కూర్చుంది. ఈ ప్రపంచం ద్వారా వచ్చే ప్రతి మాటల ద్వారా ఎన్నో జీవితాలను పాడు చేసి, ఎంతో మంది పైన నిందలు వేసి, ఎంతో మందిని సమాజంలో కించపరిచి, అవమానపరిచి, చివరకు పైనున్న దేవుని లోకానికి దూరం చేసి క్రిందనున్న పాతాళానికి దగ్గర చేసే దారుణమైన పరిస్థితులను క్రిందనున్న పాతాళం రెచ్చగొట్టి చిచ్చు పెడుతుందండి అది. అందుకు ఏం చేయాలి చెప్పండి? భూమి మీదికి వచ్చిన యేసుక్రీస్తు వారు మానవాళిని కాపాడడానికి వస్తే అన్నాడు కదా, నేను ఆకర్షించుకుంటాను అని. భూమి మీద ఉన్న మనుష్యులను కాపాడడానికి వచ్చిన వ్యక్తి ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. మనుష్యులను కాపాడడానికి వచ్చిన వ్యక్తి లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 53వ వచనం. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 53వ వచనంలో యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు చూడండి ప్రియులారా. నేను అనుదినము మీ చెంత దేవాలయములో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకోలేదే, నేనేం తప్పు చేశాను? అయితే ఇది మీ గడియ, అంధకార సంబంధమైన అధికారం. అంధకార సంబంధమైన అధికారం అంటే నాది కాదా అధికారం? అధికారి యేసుప్రభు కాదా? అధికారి యేసుప్రభు ఎలా అవుతాడండి? అంటే భూమి మీద ఉన్న అధికారాన్ని, ఆధిపత్యాన్ని ఎవరు చేజిక్కించుకున్నారో తెలుసా? అందుకే యేసుక్రీస్తు వారు ప్రారంభంలో వచ్చినప్పుడే అది ఎదుర్కొంది. ఏమని? ఈ రాజ్యమున మహిమ, ఈ భూమి, దీని మీద ఉన్న అధికారం ఇవన్నీ నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది అంటున్నాడు చూడండి. నాదది. ఏమండి, భూమి దేవుడు చేశాడు. యేసుక్రీస్తు వారు తన మాట వలన ఈ లోకాన్ని కలుగజేస్తే ఈ లోకంలో ఎవరి ప్రభావం? కలుగజేయబడిన దేవుని ప్రభావం లేదండి. ఎక్కడో పాతాళంలో ఉన్న ఆ పాతాళం యొక్క ప్రభావం భూమిపైన ఉంది. చివరికి కలుగజేసిన వాడే ఆ భూలోకంలోనికి వస్తే ఆయన ప్రభావం పనిచేయటం లేదు. యేసుక్రీస్తు వారు మాటలు పలుకుతుంటే ప్రభావం పనిచేయటం లేదు. అండర్ వరల్డ్ ప్రభావం, భూమి యొక్క క్రింది భాగాలలో ఉన్న ఆ లోకం యొక్క తీవ్రత, ఆ లోకం యొక్క ఆకర్షణ, ఆ లోకం యొక్క ప్రభావం భూమి మీద ఉన్న మనుషులందరిపైన ఉందండి. ఆయనే అంటున్నాడు, ఇది అంధకార సంబంధమైన గడియ, నేనేమీ చేయలేను ఇందులో. అంటే అంధకారమైన ఆ దౌర్భాగ్యపు ఆ మూడవ ఆకాశములో ఉన్న ఆ లోతులలోనికి మనిషిని చేయడానికి అపవాది పన్నుతున్న దారుణమైన కుట్ర కారణం అది ముందు నెట్టివేయబడింది అక్కడికే గనుక. తప్పు చేసిన అపవాదిని ఎక్కడికి దోసేశాడు? ఎక్కడికి పంపించేశాడు దేవుడు? నీవు నరకములో ఒక మూలకు తోయబడితివి. అది పాతాళానికి పోయింది. ఏ పాతాళానికైతే జారిపోయిందో ఆ పాతాళంలో అది ఏం చేసిందో తెలుసా అండి? ఆ పాతాళంలో ఏం చేసిందో తెలుసా? తన శక్తి అంతటిని ఉపయోగించి భూమి మీద ఎక్కడో కొన్ని లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలో, కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న భూమి మీద ఉన్న మనుషులను ఆకర్షించడం ప్రారంభించిందండి. అక్కడున్న దాని సంకేతాలు భూమి మీదకి వస్తున్నాయండి. అక్కడికి వెళ్ళిన తరువాత అది ఏం చేసింది? భూమి మీద ఉన్న మనుషులైన దేవుని పిల్లలైన వాళ్ళందరినీ కూడా తన దగ్గరకు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుందండి. ఈ విశ్వంలో ఎప్పుడు కూడా కొన్ని ఒక్కొక్కసారి సూచనలు జరుగుతుంటాయి. ఏంటో తెలుసా అండి? ఆ సూచనలు బాగా బ్రైట్గా వెలిగే నక్షత్రం, సూర్యుడు కూడా ఒక నక్షత్రం లాంటిదండి, చిన్న నక్షత్రం, వెలుగుతూ శక్తిని విరజిమ్ముతూ ఉందే, అది ఒక్కొక్కసారి ఉండుండి ఆరిపోతుంది. ఎప్పుడైతే ఆరిపోతుందో, ఆరిపోయిన తరువాత దానిలోని సాంద్రత ఎక్కువైపోయి అప్పటి వరకు శక్తిని విరజిమ్మిన ఆ గోళం
గోళమే కదండి పదార్థం. ఈ పదార్థం ఏమవుతుందో తెలుసా? వెంటనే చుట్టూ ఉన్న వాటన్నిటినీ కూడా తన వైపు ఆకర్షించుకోవటం ఆరంభమైపోద్దండి. దానిని శాస్త్రవేత్తలు పెట్టిన పేరు బ్లాక్ హోల్ అన్నారు దాన్ని. అంటే బ్లాక్ హోల్ అంటే చీకటి బిలము అని అర్థం. కటిక చీకటి గల బిలం. అందులో దానికి ఉన్నది ఏంటో తెలుసా? చుట్టూ ఉన్న ఒకవేళ మన భూగ్రహంగానే అక్కడ దగ్గరగా ఉందనుకోండి, భూ అందులోకి వెళ్ళిపోద్ది. నక్షత్రాలు ఏమైనా వచ్చాయనుకోండి, నక్షత్రాలు దానిలోనికి లాగేసుకుంటుంది. అంటే ఒకసారి వెలిగి ఆరిపోయిన తరువాత దానిలోని ఆకర్షణ మరింతగా పెరిగిపోతుంది. ఎలా పెరుగుతుంది? పట్టుదల, కోపం, కక్ష, క్రోధం. ఎప్పుడైతే దేవుని దగ్గర తన స్థానాన్ని అది కోల్పోయిందో, ఒకనాడు దేవుని దగ్గర ప్రకాశించిన అది, దేవదూతగా వెలిగిన అది ఎప్పుడైతే దేవుని మీద తిరుగుబాటు చేసిందో ఆరిపోయింది. అది ఆరిపోవడం వల్ల ఏమైపోయింది? అది దానిలోని ఆకర్షణ ఎక్కువయింది. కనుక అప్పటి నుంచి భూమి మీద ఉన్న మనుషులందరినీ తనలోనికి ఆకర్షించాలని పాతాళానికి గురైపోయినది అపరిమితముగా తన నోరును తెరిచి అక్కడ నుంచి తన కార్యకలాపాలన్నిటినీ భూమి మీద ఉన్న మనుష్యుల పైన ఆకర్షణ రూపంలో చూపించి మనుష్యులను తన వైపు లాక్కోవడానికి ప్రయత్నిస్తుందండి. ఇదండి భూమి క్రింది భాగాల్లో జరుగుతున్న అండర్ వరల్డ్కి సంబంధించిన రహస్యాలు. అది సమాజానికి, భూమి మీద ఉన్న సహజ మానవులకు తెలీదు. ఎందుకు వీడు కత్తి పట్టుకుని వెళ్ళి వాడిని చంపుతున్నాడు? ఎందుకు వీడు దారుణంగా బాంబులు పేలుస్తున్నాడు? ఎందుకు వీడు ఒకరినొకరు దోచుకుంటున్నాడు? ఏమండి, మనుష్యుల మధ్య జరుగుతున్న ఈ దారుణమైన అకృత్యాలు పెరిగిపోవడానికి గల కారణం దేవుడు లేడా? కానీ దేవుడు మాటలు ఎందరు వింటున్నారు చెప్పండి? దేవుని ఆకర్షణలోకి ఎందరు వస్తున్నారు చెప్పండి? ఎంతమంది ఆయన మాటలకు లోనవుతున్నారు చెప్పండి? ఈ మాటలు చెప్పడానికి వెళితే కొడుతున్నారు, ఈ మాటలను చెప్పడానికి వెళితే దాడులు చేస్తున్నారు, అవసరమైతే చంపడానికి కూడా వెనకాడటం లేదు. అంటే ఇప్పుడు దాని ప్రభావం ఎంత ఎక్కువగా ఈ ప్రపంచంలో ఉందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రపంచాన్ని కాపాడడానికి వచ్చిన యేసునే మట్టు పెట్టేసిందండి. అది ఎవరిని చంపేసింది? యేసుని చంపేసింది. యేసునే లేకుండా చేసేసింది ఈ సమాజంలో. అంటే పరలోకంలో దేవుడు తన పిల్లల పట్ల చూపించిన ప్రభావం కన్నా పాతాళ లోకంలో ఉన్న దాని ప్రభావం భూమి మీద బహు విస్తారంగా కనబడుతుందండి. చాలా ఎక్కువ. ఏమండి చూడండి, మన పిల్లలకి మంచిని నేర్పించడం కోసం మీరు ఎన్ని గంటలు కూర్చోబెట్టండి, ఎన్ని గంటలు కూర్చోబెట్టి వాడికి నేర్పించండి, ఒక మంచి వాడు బుర్రకెక్కడం చాలా కష్టం. కానీ ఒక చెడును నేర్పించాలి అంటే కష్టపడి అడిగి పాఠాలు ఇచ్చి అక్షరాలు దిద్దించి బెత్తంతో కొట్టి నేర్పించవలసిన అవసరం లేదండి. అవునా? అది మీకు తెలుసు. సమాజంలో ఒక చెడును మనిషి అభ్యసించడానికి బహుశులు వెంటనే ఎఫెక్ట్ అయిపోతాడు దానికి. అలా నేర్పించడానికి ఎన్నో పాఠశాలల లాంటి ఈరోజు సినీ మీడియా. ఏమండి, ఈరోజు సినీ మీడియా అవన్నీ ఏంటనుకున్నారు? ఈ ప్రపంచంలో మనుషులను ఒకరినొకడు నరుక్కోవడం, ఒకరినొకడు చంపుకోవడం, ఒకరినొకడు కుట్ర ద్వారా నాశనం చేయటం, ఇవే కదండి వైలెన్స్. ఈరోజు చూపిస్తున్న సినిమాల్లోని ఏంటి ప్రభావం? వాడు అక్కడ సినిమాలో చూస్తాడు, వెంటనే వాడు సమాజంలోకి వచ్చి దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాడు. మీరు సినిమాలో మంచిని నేర్పించండి, ఆ మంచి వాడికి పట్టదు, ఆ మంచిని వాడు నేర్చుకోలేడు, అది బహు కష్టం వాడికి. కానీ ఒక చెడును అభ్యసించడానికి ఎంతో సులువు. చెడును వాడు నేర్చుకోవడానికి అతి సునాయాసంగా నేర్చుకుంటున్నాడే కానీ మంచిని స్వీకరించడానికి చాలా కష్టపడుతున్నారండి, చాలా కష్టం. అంటే సమాజంలో చెడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది మంచి ప్రభావం కన్నా. దుష్ట ప్రభావం ఎక్కువగా ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆ దుష్ట ప్రభావంలో జారిపోతున్న మనుష్యులను ఆ పాతాళ గుండానికి జారిపోకుండా వారిని కాపాడే బాధ్యత దేవుడు మనపైన పెట్టాడండి, మనపైన పెట్టాడు. అందుకే ఒక మాట చూడండి ప్రియులారా, యోబు గ్రంథం 33వ అధ్యాయం 17-18 వచనాలు చూడండి ప్రియులారా. యోబు గ్రంథం 33వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం. నరుడు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, వారు మానుకొరక చేయనట్లు
గోతికి పోకుండా వారిని, గోతి కంటే ఏ గోతికి? ఈ గోతి కాదండి, లోతైన గోయి. ఏది? మూడో ఆకాశంలోని పాతాళం, అపరిమితముగా తన నోరు తెరుచుకొని ఉన్న ఆ గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండానట్లు, వారి ప్రాణమును తప్పించునట్లు ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశమును సిద్ధపరచును అంటున్నాడు. చూడండి, అంటే ఇప్పుడు గోతులోనికి పోకుండా ఉండాలి అంటే ఈ ప్రపంచ మానవాళిని కాపాడే ఏకైక అస్త్రం ఉపదేశం. ఉపదేశం ఏమండి? మరలా చదవండి, కత్తికి గురి కాకుండా. అంటే ఏ కత్తి? ఏ కత్తి అండి? నాలుక ద్వారా మనిషి పలికే దారుణమైన మాటల యొక్క కత్తికి వారు గురి కాకుండా ఉండాలి అంటే ఉపదేశం అని రక్షించాలి. అందుకంటే వారి చెవులకి ఏం సిద్ధం చేస్తున్నాడట? ఉపదేశమును వారి కొరకు సిద్ధపరచును. అవునా? వారి కొరకు సిద్ధపరచును. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి? మనుషుల ఉపదేశాన్ని వినకపోతే, మనుషులు ఒకవేళ ఉపదేశాన్ని నిజంగా ఇప్పుడు నేర్చుకోకపోతే దాని ఆకర్షణలో ఉంటారు. దాని ఆకర్షణలో ఉండటం వల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత వారికి సంభవించే దారుణమైన పరిస్థితులు వాళ్ళకి తెలియటం లేదండి. ఈరోజు ఎంతమంది మనుషులు భూమి మీద ఉన్నవాడు పాతాళం అంటే భయపడతారు? మీరు చెప్పండి. పాతాళం అంటే భయమా? నరకం అంటే భయమా? అసలు భయం లేదండి మనిషికి. అసలు భయపడడం మనిషికి అసలు భయం అనేది లేదు దాని విషయమై. నరకమా, చూద్దామండి ఎక్కడో ఉందట. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నీ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో, ఎంత దారుణంగా మారిపోతుందో ఉపదేశాన్ని నువ్వు తృణీకరించడం వలన నీకు వచ్చే దారుణమైన పరిస్థితులు ఏంటో నీకు అర్థం కావటం లేదు. ఒక మాట చదువుతాం రా. కీర్తన గ్రంథం 116వ కీర్తన, 116వ కీర్తన 3వ వచనం చూడండి ప్రియులారా. 116వ కీర్తన, మరణ బంధములు నన్ను చుట్టుకుని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకుని ఉండెను, శ్రమయు దుఃఖము నాకు కలిగెను. ఏమండి ఈ మాటలో ఏమర్థమవుతుంది? మరలా చదవండి ఆ మాట. మరణ బంధం. ఏమిటి? రక్త సంబంధం కాదండి, పాతాళ లోకం అనే మరణ బంధం పట్టేసింది. అది మిమ్మల్ని, మీకు కనబట్లేదు అది పట్టినట్లుగా. నిన్ను చుట్టుకున్నది అది నీకు కనబడుతుందా? అయ్యో నాకేం లేదు కదా, నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నావు, కానీ నీ చుట్టూ బంధంగా వచ్చేసింది అది. అది మరణ బంధము అంటున్నాడు. అది ఒకవేళ చుట్టుకుంటే నువ్వు వెళ్ళేది ఎక్కడికో తెలుసా? పాతాళము. ఆ పాతాళంలో ఏముందనుకుంటున్నావు? పాతాళ వేదనలు నన్ను పట్టుకొని ఉండను. అంటే భూమి మీద ఉన్న మనుష్యులను పాతాళంలో ఉన్న వేదనలు పట్టుకున్నాయన్నమాట. మిమ్మల్ని ఏమైనా పట్టుకున్నాయా? నన్నేం పట్టుకున్నాడు? ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్. నేను స్వతంత్రుడను, నన్ను ఎవ్వరూ ఆపలేరు, నన్ను ఎవరు అడ్డలేరు. నన్నే బంధం అండి పట్టుకుంది అనుకుంటున్నారు కదా. ఇది మీకు కనిపించని ఒక దారుణమైన బంధకం చుట్టేసింది అది మిమ్మల్ని. ఏమంటే అప్పుడప్పుడు యానకొండలు మనం చూస్తుంటాం చూసారా? గొర్రెలు మింగేస్తుంటాయి, మేకలు మింగేస్తుంటాయి. అది మింగేసి ఏంటోనండి మరి దాని చర్మం వెళ్ళిపోయి చెట్టుకు చుట్టుకుంటుందండి. దాని చర్మానికి ఏం కాదండి. ఒక మేకను మింగేసింది అనుకోండి, ఎక్కడ మింగేసిందో అది లోనకి వెళ్ళిన తర్వాత దాని కడుపు ఎంతగా పైన ముందేమో మూతి దగ్గర సన్నంగా ఉంటుంది, తోక దగ్గర సన్నంగా ఉంటుంది. అది మింగేసిన చోట మాత్రం మేక ఎంత సైజులో ఉందో అంత సైజులో పొట్ట సాగిపోయి ఉంటుందండి. చిరిగదండి ఏంటో మరి దాని చర్మం. మరి ఇప్పుడు ఎలా రాయించుకుంటుంది? అందు ఎముకలతో మింగేసింది కదా అది. ఉండుండి అది ఏం చేస్తుంటుంది అంటే ఎముకలతో మింగేస్తుంది అది. మరి మింగేసిన తర్వాత ఎలా రాయించుకుంటుంది అది? వెంటనే వెళ్ళి ఒక బలమైన బండకో రాయికో లేదా చెట్టుకో ఏదో ఒక దాన్ని టైట్ చేస్తుంది అనమాట. అది ముడి టైట్ చేసినట్టు. ఎప్పుడైతే ముడి టైట్ అవుతుందో పట్ట 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 ఇరిగిపోవాలి ఎముకలు. అలా రాయించుకుంటుంది అది. ఏమండి? అది చుట్టేసిన తర్వాత, అది చుట్టిన తర్వాత దాని నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. నువ్వు చాలా కష్టం. అది మింగిన తర్వాత చాలా కష్టం నువ్వు బయటపడ్డం. ఇది ఎందుకు చెప్పానో తెలుసా?
మీకు కనిపించకుండానే ఈ ప్రపంచంలో ఉరులు వచ్చాయి. ఉరులు, పాతాళ లోకం నుంచి ఉరులు వచ్చేసండి ఈ రెండో ప్రపంచంలోనికి. అది ప్రతి మనిషిని ఆవహించేసాయి, ప్రతి మనిషిని చుట్టేశాయి, బిగిస్తున్నాయి. అది ప్రతి మనిషిని బిగిస్తున్నాయి. కానీ మనిషికి అర్థం కావటం లేదు. వాడు ఉచ్చులో ఉన్నాడు, ఆ ఉచ్చు బిగుసుకుంటుంది. ఇది కానీ నేను నిర్లక్ష్యం చేసి ఉపదేశం విని నేను బయటపడకపోతే మరణ వేదనలు నాకు ఉన్నాయి, పాతాళ వేదనలు నాకు ఉన్నాయి అని జ్ఞానోపదేశం మనిషికి లేదండి. ఏమండి? మరొక మంచి మాట నిజంగా ఉపదేశము విన్నవాడు దేని నుంచి బయటపడతాడో తెలుసా? ఉపదేశాన్ని సిద్ధం చేశానన్నాడే, ఆ ఉపదేశం వల్ల ప్రయోజనం ఏంటో తెలుసా? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యం. అంటే యేసు ప్రభువును కూడా చుట్టుకోవడానికి ప్రయత్నం చేసిందా లేదా? అది అబ్బో, ఎన్నిసార్లు వల, ఎన్నిసార్లు ఆయనకు ఉరులు, అధికారం అనే ఉరి, తర్వాత రక్త సంబంధులనే ఉరి, ధనం అనే ఉరి, అధికారం అనే ఉరి, ఏమండి, జీవపు డంబం అనే ఉరి, శరీర సంబంధమైన ఆశ, కోరికనే ఉరి, ఇలా అనేక ఉరులు యేసుక్రీస్తు వారిని ఆవహించినా ఉపదేశం ఉంది కదండి ఆయనకి. ఉపదేశం వల్ల ఏమైనాడట? దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. మరణ వేదన లేదటండి. ఏమంటే మరణము వేదన అంటే ఏంటంటే, మరణము వేదన ఏంటి, మరణ వేదన ఏంటి? మరణం ద్వారా హ్యాపీగా ఉంటుంది, ఏ వేదన ఉండదు అనుకొని చచ్చిపోతున్నారు ఈరోజు చాలా మంది అమాయకులు. ఎందుకే పురుగుల మంది తాగేశాడు? అప్పులు బాధ తట్టుకోలేక తాగేశాడండి. ఎందుకే మీ ఓడి చచ్చిపోయాడు? అవమానాన్ని భరించలేక చచ్చిపోయాడండి. భూమి మీద ఉన్న సమస్యలను తట్టుకోలేక ఈ వేదన నుంచి బయటపడదామని అమాయకులు ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసా? భయంకరమైన మరణ వేదనలు. మరణంతో వేదన తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు. మీరు కూడా జాగ్రత్త, ఎప్పుడైనా మీకు కూడా ఈ వేదన కలగవచ్చు. ఉండండి, మనలో కూడా తీవ్రమైన బాధలు కలిగేటప్పుడు చచ్చిపోదాం, ప్రాణం తీసేసుకుందాం. తప్పు చేస్తున్నావు, ఒకవేళ నిర్ణయం నీకు వచ్చిందంటే తప్పు చేస్తున్నావు, జాగ్రత్త. నువ్వు త్వరపడి ఒకవేళ నీ ప్రాణం తీసుకున్నావో, ప్రాణం తీసుకోవడంతో బయట పడిపోతున్నాను అనుకుంటున్నావు, విముక్తి పడుతున్నాను అనుకుంటున్నావు. కాదు, ఇంతకంటే 100 రెట్లైన మరణ వేదనలు నిన్ను చుట్టుకుంటున్నాయి. మరణ వేదనలు అంటున్నాడు. అది చాలా దారుణం వర్రా. ఆ లోకానికి వెళితేనే కానీ ఆ వేదనలు మీకు అర్థం కావు. భూమి మీద ఉన్న ఈ చిన్ని బాధలని తట్టుకోలేక చావే పరిష్కారం అనుకుంటున్నారే గాని అసలు సిసలైన మరణ వేదన అంటే మరణంలో వేదన ఉంటుందా? అది తట్టుకోలేని వేదన, భరించలేని ఆవేదన, ఎవరితోనూ చెప్పుకోలేని ఆక్రందన అంటారు దానిని. ఏమండి, చచ్చిపోయి వాడు నరకానికి పోయాడు ధనవంతుడు. ఏం కాలిపోతుంది వాడికి? శరీరం ఎక్కడే కదా ఉంది, వాడి శరీరం ఎక్కడే కదా ఉంది. వాడు పాతాళముల అగ్నిజ్వాలల్లో యాతన పడుతున్నాను అంటున్నాడేంటి? అంటే వేదనలు ఆరంభమయ్యాయన్నమాట. వాడికి మంటలు దహించేస్తున్నాయన్నమాట వాడిని. వాడి నాలుక చల్లారటం లేదన్నమాట, వేడెక్కిపోతుంది. నా నాలుక చల్లార్చవా, ఒక్కసారి అంత లాజర్ని పంపవా? ఎంత అడుగుతున్నాడు? ఒక డ్రాప్. ఎంత కక్కుర్తి, ఎంత లేమి. వేదన స్థలం అన్నాడు, వేదనకరమైన చోటు. అక్కడ అబ్రహాము అతనితో మాట్లాడితే ఏమన్నాడు? వారును ఈ వేదనకరమైన చోటుకు రాకుండా ఉండాలి అంటే ముందు భూమి మీద ఉపదేశము వినాలి. ఉపదేశం. మోషేయు ప్రవక్తలు అక్కడ ఉన్నారు, వారు చెప్పిన మాటలు వినిన ఎడల మృతులలో నుంచి వెళ్ళి చెప్పిన వినరు నాయనా. కనుక ఈ వేదనకరమైన స్థలం, దానికి ఉన్న పేరేంటి? వేదనకరమైన చోటది. అంటే మరణం ద్వారా నువ్వు అనుభవించే భయంకరమైన వేదనది. అది మనుషులకు అర్థం కావట్లేదండి. ఆ బాధలు ఎంత తీవ్రంగా ఉంటాయో అక్కడికి వెళ్ళిన భూమి మీద శరీరానికి కలిగిన బాధలే గొప్ప అనుకున్నారు. అది చాలా చిన్నదర్రా, అది చాలా చిన్నది. ఒక చిన్న సూది మీకు పొడిస్తే అబ్బో చాలా మంది సూది మందికే భయపడిపోతారండి.
ఏమండి, చిన్ని సూది, అది చేయం కుట్టినట్టుగా ఉంటుంది అంతే. ఒక మంచి డాక్టరు చక్కగా అనుభవజ్ఞుడైన వాడు సూది ఎక్కిస్తే చాలా చక్కగా సూది గుచ్చుతాడు, అసలు మీకు నొప్పి తెలియకుండానే గుచ్చుతాడు, మందు ఎక్కిస్తాడు. ఏమండి, అది పెద్ద వేదన కాదు అది. కానీ నిజంగా మీకు మత్తు లేకుండా, ఏమండి, చాకులు తెచ్చి మీరు ఊపిరి ఉంటుండగానే, మెలకు ఉంటుండగానే మీ చర్మం కోసి లాగుతున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది అది? ఏమండి, మీ దుమ్ములు ఒక్కొక్కటి కూడా పెద్ద పెద్ద కత్తులతో గొడ్డలతో నరుకుతున్నారు అనుకోండి, ఆ వేదన ఎలా ఉంటుంది చెప్పండి? సూది తాలూకా వేదన ఎక్కడా? మనిషిని పెడుతున్న చిత్రహింసల యొక్క వేదన ఎక్కడా? దీనికి ఎంత వ్యత్యాసం ఉందో భూమి మీద శరీరంతో మీరు అనుభవించే బాధలకిని, పాతాళానికి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు అనుభవించే దారుణమైన మరణ వేదనలు అన్నాడు చూడండి. అది అమ్మబాబోయ్, నేను ఆ మరణ వేదనలు తట్టుకోలేను. యేసుప్రభు అంటున్నాడు, నన్ను ఆ మరణ వేదన నుంచి తప్పించే ప్రభువా. సిలువ మరణం నుంచి తప్పించమనడం కాదు ఆయన ఉద్దేశం. సిలువ మరణం నాకు చాలా తక్కువ, మేకుల పర్లేదు, దిగితే దిగని. ముళ్ళ కిరీటమా, పెడితే పెట్టని, ఇది చాలా చిన్నది నొప్పి. పక్కలో బల్లెపు పూట, నో ప్రాబ్లం. కొరడా దెబ్బలా, పిడుగుద్దులా, అబే ఇవన్నీ కూడా తట్టుకోగలనండి. మరణ వేదనలు మాత్రం నేను తట్టుకోలేను మహాప్రభు. ఆ పాతాళానికి వెళ్లకుండా నన్ను మరణ వేదన నుంచి తప్పించు అని యేసు ప్రభు వారు కోరుకోవటం వలన యేసు ప్రభుని తప్పిస్తున్న మాట అండి. అదే అంటున్నాడు ఇక్కడ అపోస్తలుల కార్యాలు 2:24 వచనంలో మాట అండి. మరణం ఆయన బంధించిండుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. భూమి మీద మీ శరీరానికి సంభవించే చావు, మరణం, అది కాదండి, అందులో వేదనే ఉందండి. హ్యాపీగా అలా కళ్ళు మూసిన మరుక్షణం ఇందులోంచి బయటికి వెళ్ళిపోతారు, టపాల్మని, అంతే. నిజమండి, శరీరంలో నుంచి ప్రాణం బయటికి వెళ్ళడం అదేం పెద్దగా వేదన కాదది. అది కేవలం ఒక్కసారి మాత్రమే జరిగేది. కానీ అండర్ వరల్డ్ యొక్క ప్రభావం, దిగువనున్న లోకం యొక్క ప్రభావం, పాతాళం యొక్క ప్రభావానికి గురై ఒకవేళ నువ్వు దాని ఆకర్షణలోనికి వెళ్ళిపోయావో, అక్కడ నీకు ప్రారంభం అవుతున్నాయి మరణ వేదనలు. యేసు ప్రభు సిలువుకు భయపడలేదు కానీ మరణ వేదనలకు భయపడిపోయాడు, నన్ను తప్పించే. కీర్తనలు 118వ కీర్తన 18వ వచనం చూడండి. ఏమండి, కీర్తనలో 118వ కీర్తన 18, యెహోవా నన్ను గట్టిగా కఠినంగా శిక్షించనే గాని ఆయన నన్ను మరణానికి అప్పగించలేదు. థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ. నన్ను బాబోయ్ పాతాళానికి మాత్రం వెళ్ళనివ్వలేదు. మరి యేసు ప్రభు సమాధిలో పెట్టబడిన తర్వాత పాతాళకే కదండి వెళ్ళాడు. పాతాళానికి వెళ్ళాడు కానీ నరకానికి వెళ్ళలేదు ఆయన. వేదనకరమైన స్థలానికి వెళ్ళలేదు ఆయన. నెమ్మది పొందు చోటుకి వెళ్ళాడు. అమ్మయ్యా, నేను అదృష్టవంతుడు బాబోయ్. అంటే యేసు చెప్పిన ఈ మాటల సాక్ష్యం ద్వారా, బైబిల్లో రాయబడిన ఈ మాటల సాక్ష్యం ద్వారా మీరు వెళ్ళకూడని లోకం గురించి ఇప్పుడే ఆలోచించి భయపడాలి, జాగ్రత్త పడాలి. ఓ పాతాళం అదే మాత్రం అనుకుంటున్నారా? మీరు కానీ ఇప్పుడు ఉపదేశం విని జాగ్రత్త పడకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ముందు మీకు గుర్తొచ్చేది ఈ ప్రసంగమే. ఈ మాటలే మీకు గుర్తొస్తాయి. ఆ రోజు నిజంగా మాకు చెప్పారు ఆ వేదనలు ఎంత ఘోరంగా ఉంటాయి, ఆ వేదనలోకి వెళ్ళొద్దని చెప్పారు, నేనే నిర్లక్ష్యం చేసేసానండి. బుద్ధర్రా. యేసు ప్రభు వారు అంటున్నారు, మరణ వేదనలు కఠినంగా శిక్షించాడు కానీ బాబు నన్ను మాత్రం ఆ మరణానికి అప్పగించలేదు, మరణ వేదనలకు అప్పగించలేదు అంటున్నాడు. ఇవన్నీ ఎక్కడుంటాయో తెలుసా? పాతాళం. పాతాళంలోనే మరణ వేదనలు. ఒక మంచి మాట చూద్దాం రా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానంలో పాలు గలవారు, బాప్తిస్మం పొంది దేవుని వాక్యం దగ్గరకు వచ్చిన మీరందరూ కూడా ఎవరంటే ధన్యులు అంటున్నాడు చూడండి. ధన్యులు, పరిశుద్ధులు మీరందరూ. ఆయన వాక్యాన్ని అంగీకరించిన వాళ్ళందరూ పరిశుద్ధులు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. రెండవ మరణం అంటున్నాడేంటి? మనకి శరీరంలో సంభవించే ఈ మరణమే మనకు తెలుసు. నో, ఈ మరణానికి మించిన మరొక మరణం ఉంది, అది రెండవ మరణం. అది పాతాళ లోక మరణం. 14వ వచనం. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును.
ఈ అగ్నిగుండం రెండవ మరణం అంటున్నాడు. చూడండి, అది దాని అడ్రస్. ఆ మరణం అంటే ఏమనుకుంటున్నారు? అగ్నిగుండం రెండో మరణమా? అగ్నిగుండంలో పడటం రెండో మరణమా? ఈ మరణానిక యేసుప్రభు వారు భయపడ్డారు. అవును. మరి నీకు భయం ఉందా? పాతాళం అంటే భయం లేదు, దేవుని ఉపదేశం అంటే భయం లేదు, దేవుని పని అంటే భయం లేదు. ఎంత నిర్లక్ష్యంగా మనిషి ఈరోజు బ్రతుకుతున్నాడు. ఏ రోజైనా పాతాళ రహస్యాలు ఆలోచించాలి కదా. దేవుడు రాయించాడు మీకోసం, మీరు తెలుసుకోకపోతే ఎలా? దేవుడు ఏది చెప్పకుండా ఉండలేదు సుమి, అన్ని మీకోసం రాయించాడు. మీరు అదృష్టవంతులు, దీన్ని చదువుకున్నారు. కానీ ప్రపంచంలో చాలా మందికి ఈ పాతాళానికి సంబంధించి, మరణ వేదనలకు సంబంధించిన బాధ వాళ్ళకి తెలియదండి. ఎందుకంటే మన బైబిల్గా చెప్తే, నీ బైబిల్ కోసం చెప్పొద్దు, విననివ్వదు. ఈ ఆకర్షణలోనికి వచ్చేస్తారేమో అని అది విననివ్వదు ఈ మాటలు. ఒకవేళ వింటే మరణ వేదనలు మీరు తప్పించుకుంటారు. ఒకవేళ వింటే ఈ మరణం నుంచి మీరు తప్పించబడతారు. యేసు ప్రభు తప్పించుకున్నాడు, అపోస్తలులు తప్పించుకున్నారు. ఏమండి, దాని ఆకర్షణ తీవ్రతరం చేస్తుంది. అది దాని సైన్యాన్ని మోహరించింది. ఎంత మంది ద్వారానైనా సరే మిమ్మల్ని తన యొక్క ఆకర్షణలోనికి తెచ్చుకోవాలి అనుకుంటుంది. మీరు జాగ్రత్త పడాలి. ఈ రహస్యం ప్రపంచంలో మనుషులకు తెలియదు. ఎంతసేపు ఎక్కడ బంగారం దొరుకుతుంది, ఎక్కడ పొలాలు దొరుకుతున్నాయి, ఎక్కడ స్థలాలు దొరుకుతున్నాయి, ఎక్కడ ఆనందాలు దొరుకుతున్నాయి, మనుషులు వీటిని వెతుకుతున్నారు. కానీ భూమి మీద ఉన్నప్పుడే వాళ్ళు వెళ్ళకూడని లోకాన్ని గూర్చిన జాగ్రత్తలు తీసుకున్నవాడు జ్ఞానవంతుడు, వివేకవంతుడు. నిజంగా యేసుక్రీస్తుని నమ్మినందుకు, బైబిల్ని కలిగినందుకు మనం ఎంత అదృష్టవంతులం అంటే చూడండి ఈ మాట. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. మరణము, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం అండి. నేను, యేసుప్రభు అంటున్నాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, చనిపోయాను, కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు ఎక్కడ చెప్తున్నాడు చూడండి, మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. అంటే యేసుక్రీస్తు ఉపదేశాన్ని విన్న వారికి తాళాలు దొరుకుతాయన్నమాట. అంటే నువ్వు అక్కడికి వెళ్లకుండా నువ్వు తప్పించుకునే ఛాన్స్ నీకుంది. దాని ఆకర్షణకు లోను కాకుండా నువ్వు తప్పించుకునే అవకాశం నీకు దక్కుతుంది. నువ్వు మనోనేత్రాలు వెలిగించుకోవాలి, ఆయన ఉపదేశానికి నీ చెవినివ్వాలి. అలా నిన్ను తప్పించేది ఎవరో తెలుసా? నిన్ను రక్షించిన, నీ కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తి యేసుక్రీస్తు వారు. ఆయన దగ్గర ఏముందట? మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు అంటున్నాడు. చూడండి, తాళాలు ఉన్నాయి ఆయన దగ్గర. తాళాలు ఉంటే హ్యాపీగా మనం వెళ్ళొచ్చండి, తప్పించేసుకోవచ్చు, బయటపడొచ్చు. తాళాలు లేకపోతే ఎలా? కానీ మీరు అదృష్టవంతులారా, యేసుక్రీస్తును మీరు నమ్మటం వలన, విశ్వసించడం వలన మరణము యొక్క తాళం ఆయన దగ్గర ఉంది, పాతాళం యొక్క తాళం ఆయన దగ్గర ఉంది. అది మీరు కూడా పొంది ఉంటే మీరు అదృష్టవంతులారా. ఆ తాళాలన్నీ మనకిచ్చేశాడు. ఆ తాళాలన్నీ వాక్యం ద్వారా మనకి ఇచ్చేశాడు. తాళం అంటే ఏదో నిజంగా గుత్తని కాదండి. ఆ తాళపు చెవులు అనగానే మీ మనోనేత్రాలు వెలిగించి అనేక సంగతులను వ్రాయించి ఇదిగో 26 పుస్తకాల రూపంలో సంఘానికి ఇచ్చేశాడు. ఆ తాళపు చెవులని తీసుకోండి నాయన. ఈ తాళం ఉంటే ఏ శక్తి మిమ్మల్ని ఏమీ చేయలేదు. మరణ వేదనలోనికి మీరు వెళ్ళరు, ఈ ఆకర్షణకు మీరు గురికారు. ఏమండి, నిజంగా కళ్ళు ఉన్నాయనుకోండి, ఏమంటే నిజంగా కళ్ళు ఉంటేనే కదండి ఏదైనా చూసిన వెంటనే అబ్బా ఇది కొనుక్కుంటే బాగున్నాం, ఏమండి ఇది అనుభవిస్తే బాగున్నాం అని అనిపిస్తుంది కదండి. గుడ్డోడుగా పుట్టారనుకోండి, అసలు కళ్ళే లేవనుకోండి, దేనిపైన మీకు ఆకర్షణ ఉంటుంది చెప్పండి? ఇది చూసినవండి, ఇది అందంగా ఉంది, ఇది నాకు కావాలి అనే కోరిక మీలో ఉంటుందా? ఆశ మీలో ఉంటుందా? ఉండదు. కారణం అసలు మీకు చూపేలేదు, అసలు చూపేలేదండి. అంటే ఎలాగైతే మనం చూడకుండా ఉండటం వలన దాని నుంచి, ఆకర్షణ నుంచి మనం తప్పించుకుంటామో,
అది మనకి మనోనేత్రాలకు గురుడితనం కలుగు చేయడం కాదు, వాక్యం ద్వారా ముందు మన మనోనేత్రాలను మనం కప్పుకోవాలి. అప్పుడు అది చూపించే మ్యాజిక్లు, అది చూసే గిమ్మిక్కులు మనం మోసపోనివ్వవర్రా. మీరు మోసంలో పడకుండా కాపాడుతాయర్రా. ఏది? ఇదిగో ఈ జీవపు మాటలు. లోకంలో అపవాది చూపించే హంగులు, ఆర్భాటాలు, పదవులు, అధికారాలు, బంగారాలు, ఇవన్నీ మీరు లోకంలో దేవుని వాక్యం లేకపోవడం వల్ల ఆకర్షణకు లోనైపోతున్నారు. ఆకర్షణ కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. పౌలు గారట యేసు ప్రభువును నమ్మక ముందు, దేవుని నమ్మక ముందు, అబ్బో ఆయన దగ్గర చాలా ఆస్తి సంపాదించారు. ఎందుకంటే మరి గుర్రాల మీద ఇంచుమించు ఒక గొప్ప ఆఫీసర్గా ఆయన పదవి, ఏమండి, ప్రభుత్వం కింద అధికారం ఆయన. యేసు ప్రభువును నమ్మిన తర్వాత ఆయన ఏమనుకున్నాడట? నాకు కలిగిన వాటన్నిటినీ కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ఏంటంటే ఎలా మారిపోయినా? తాళం దొరికింది ఆయనకి. ఆయనకి ఎప్పుడైతే తాళం దొరికిందో, ఈ మహాజ్ఞాన సంగతులు నేర్చుకున్నాడో, ఈ బంగారానికి నేను ఆశపడను, ఈ వజ్ర వైడూర్యాలకి నేను ఆశపడను, ఈ పదవులు అధికారాలకి నాకు ఆశపడను, నేను వదిలేసుకున్నాడు. సమస్తమును నష్టపరుచుకొని క్రీస్తు కొరకు పెంటతో సమానంగా ఎంచుకుంటాను అంటున్నాడు. ఎంచుకున్నాడు అలాగే ఆయన, అన్నిటినీ పెంటగా చేసేసుకున్నాడు. మరి మీరేం చేస్తారు చెప్పండి? పెంట మీద ఉన్న వాటి అన్నిటినీ ఇంటికి తెచ్చుకుంటాం మనం. ఆయనేమో ఇంటిలో ఉన్నవన్నీ పెంట మీద పారేస్తే ఏమండి, అప్పుడప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బయటికి తీసుకెళ్ళి ఒక పెద్ద మున్సిపల్ తొట్టు ఉంటుందండి, అంతేనా? చెత్త చెదారాలన్నీ అందులో పారేస్తారు. అక్కడ మనం కనిపెట్టుకొని ఉన్నట్టుగా ఒకసారి ఊహించుకోండి. ఎవరైనా చెత్త తీసుకొచ్చి ఇలాగ వేయగానే చెత్త నాది, చెత్త నాది, చెత్త నాది, ఆ చెత్త పట్టుకొని చక్కగా బీరువా తీసి ఆ చెత్తలన్నీ బీరువాలో పెంచి తాళం వేస్తున్నారు అనుకోండి, మిమ్మల్ని చూసి ఏమనుకోవాలి? బాగా పిచ్చి ముదిరిందన్నమాట, అవునా? ఊరి మీద ఉన్న పెంటని తీసుకొచ్చి చిత్తుకాగితాలని ఎవడని పడేసి చిత్తుకాగితాలు నాకు ఇచ్చండి, చిత్తుకాగితాలు నాకు ఇచ్చండి అని తీసుకెళ్ళి సంచులు దాచుకొని జాగ్రత్తగా తాళం వేసి పెద్ద కప్పేసావు అనుకో దానికి. ఊరి దరిద్రుడా, పిచ్చి పట్టిందా నీకు? పనికిరానివని పెంట మీద పారేస్తే నువ్వు పెంట మీద వన్నీ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటున్నావు వీట్రా. నీకు మహాజ్ఞానం లేదన్నమాట. యేసుప్రభు పిచ్చోడా ఇవన్నీ వద్దనుకున్నాడు? పౌలు గారు పిచ్చోడా ఇవన్నీ వద్దనుకున్నాడు? నువ్వెందుకు కావాలనుకుంటున్నావు? నువ్వెందుకు వీటన్నిటి వెనక పరిగెడుతున్నావు? అంటే నువ్వు ఏ ఆకర్షణలో ఉన్నావు అనమాట. అండర్ వరల్డ్ వేసింది నీకు వల, వేసింది నీకు గాలం, లాగుతుంది నీ పక్క. పాపం అప్పుడప్పుడు అమాయకమే కదండి చేపలైనవన్నీ. చేపలు అమాయకమైనవండి. ఇలా కోణంలాంటిది ఉంటుందండి, దానికి ఇలా కోణంలాంటిది చాలా షార్ప్గా ఉంటుంది. దానికి ఏం చేస్తారంటే చేపలు పట్టేవాడు తెలివిగా ఎర్రను గుచ్చుతాడు పైన. ఎర్ర కూడా నిజంగా ఆ వానపాములు లాంటివి ఎర్రగా గుచ్చుతాడండి. అది జాగ్రత్తగా నీటిలో వేస్తాడు. అది ఏమి వచ్చి ఏలబడుతుంటుంది. ఏలబడిన వెంటనే దూరం నుంచి చేప చూస్తుంది, ఈ వానపాము నా కోసమే, కదలకుండా అక్కడే ఉంది, ఎంత మంచిది. నువ్వు అలా ఉండి స్పీడ్గా వచ్చేస్తాను నేను, స్లోగా కూడా రాదండి. ఒకేసారి వేగంగా వచ్చి టాప్పని మింగుతుంది. ఆ మింగడమే వీడికి ఇండికేషన్ ఏదో పడిందిరా అమాయకమైన చేప. ఎప్పుడైతే అది కదిలిందో పైకి లాగుతాడు. ఇదేం చేస్తుంది? కంగారు మీద ముందెళ్ళి నోటితో ముట్టుకోదండి, అమాంతంగా నోరిప్పుకొని వెళ్ళిపోతుంది మింగేయడానికి. లోపలికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే లోనికి ఎర్రని మింగేసిందో దాని కడుపులో అంతా ఎలా ఉంటుంది? చేప ముళ్ళు మీకు తెలుసు కదా, అన్నీ ముళ్ళే. ఒక్కసారి ఇది లోనికి వెళ్ళిందా లాక్ అయిపోద్ది. అందుకే చూడండి, ఏ మింగిన చేపైనా బయట లాగ్గానే గిజ 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 కొట్టుకొని బయటకు వచ్చి పడాలి. అది దాని ఆతృత. కారణం బయట ఉన్న ఆ వేటగాడి సంగతి దీనికి తెలియదు. దీనిదేమో నీటిలో ఉన్న లోకం, కానీ బయట నుంచి లోకం నుంచి గేలం వేశాడే తల్లి నీకు. అపవాది కోసం కూడా అదే కదని చెప్పాడు. చాలాసార్లు మీరు చదువుకున్న హబక్కూకు గ్రంథంలో ఏమని? వాడు అందరినీ, మనుషులందరినీ గుచ్చి గాలము వేసి లాగుతున్నాడట. రా రా రా, నువ్వు దేనికి పడతావు? ఆడోళ్ళకి పట్టు చీరలు పడితే పడతారా? బంగారాన్ని చూపిస్తే పడతారా? మగవాళ్ళకి భూములు చూపిస్తే పడతారా? కార్లు చూపిస్తే పడతారా? అధికారులు, దానికి తెలుసు ఏ ఎర పెట్టాలో. నిన్ను బట్టి ఎర సెట్ చేస్తా జాగ్రత్తగా. అది ఈ అమాయకమైన చేపకి ఏ ఎర సెట్ చేయాలి? ఈరోజు ప్రపంచంలో మనుష్యులందరూ దాని ఆకర్షణకు లోనైపోతున్నారు, కానీ దాని రహస్యాలు, దాని తెలివైన ఎత్తులు వీటిని తెలుసుకోలేక మరణ వేదనలోనికి వెళ్ళిపోతున్నారండి. ఆ తర్వాత వెళ్ళిన తరువాత నేను మొక్కలుగా కొట్టి నరికి, చేప ఒక్కసారి చచ్చిపోద్దండి, ఫ్రై చేతనంతో అయిపోయింది దాని పని. కానీ నువ్వు చావవే, నీ ఆత్మకు చావు లేదే, నీకు ముగింపు లేదే. ఎల్లకాలం నువ్వు ఆ నరకంలో కాలిపోతూ వేదనను అనుభవిస్తూ ఉండాలి.
అందుకే ఈ మరణ వేదనలు తప్పించుకోవడానికి యేసు వచ్చాడు. తన మాటల ద్వారా ఆకర్షణ మీకు ఇస్తున్నాడు. మిమ్మల్ని రప్పించుకోవాలి అనుకుంటున్నాడు. నా ఎద్దకు ఆకర్షించుకొందును అంటున్నాడు. వెళ్ళవా ఆయన ఆకర్షణలోనికి? 6 రోజులు మంచి జ్ఞానాన్ని నేర్పిస్తామంటే ఎన్ని చేపలు వచ్చాయి? మీవే మంచి చేపలు. జాగ్రత్తగా లోనకు వచ్చేసాయి. మిగతా చేపలన్నీ అత్తోరు పిలుస్తారు, కొత్త బట్టలు పెడతారు, ఊర్లకి వెళ్ళాలి, బూర్లన్నం, పప్పు అన్నం, మాంసం అన్నం, ఓ పండగ, ఊరి మీద తిరగాలి అంటే ఏమేశాడనమాట? ఎరా. బట్టలని ఎరేసాడు, ఊరి మీద తిరగడం అని ఎరేసాడు. మిగతా చేపలన్నీ చిక్కడిపోయాడికి. మీరే మంచి తెలివైన చేపలు తప్పించుకొని వచ్చేసారు ఇక్కడికి. వెరీ గుడ్, చాలా మంచోళ్ళు. జాగ్రత్త. ఇప్పుడు తప్పించుకోవడం కాదు, మళ్ళీ నెక్స్ట్ టైం ఎర సెట్ చేస్తారు. ఇప్పుడు తప్పించేసుకున్నారంటే అలా మరలా ఎరపెడతాడు మీకాడు. కనుక మీరు పాతాళంలోనికి జారిపోకుండా ఉండాలి అంటే క్రిందనున్న అండర్ వరల్డ్ రహస్యాలు, వాడి కిందన అండర్ వరల్డ్ డానాడు. వాడెవడ కనబడ్డు, టోపీ కనబడుతుంది, వెనకాతల నుంచి వాడు బొమ్మ కనబడుతుంది, అంతే నీడ. ఆడు ఎలా ఉన్నాడో ఏంటో మనకు తెలియదు. అపవాదిని ఇప్పటివరకు ఎవరు మనం చూడలేదు కదండి. అండర్ వరల్డ్ డానాడు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ గుచ్చి 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 లాగుతున్నాడు. ఇందులో చిన్న పెద్ద తేడా లేదు. అమెరికా ప్రెసిడెంట్ని వాలేసి లాగుతాడు. చివరికి భారతదేశంలో రిక్షా పుల్లర్ను కూడా, ఏమంటే రిక్షా తక్కువ కూడా గ్యాలవేసి లాగుతాడు. ఆడికి అందరూ కావాలి. కనుక మరణ వేదనలు తొలగించుకోవాలరా. మరణ వేదనల గురించి జాగ్రత్త పడండి, బైబిల్ చెబుతుంది. అందుకే చివరిగా ఈ మాట చదువుకుందాం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఆయనను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును. మిమ్మల్ని విమోచించాలి అనుకుంటున్నాడు. పాతాళము నుండి వారిని విమోచింతును. మృత్యువు నుంచి, మరణము నుంచి వారిని రక్షింతును. ఓ మరణమా, ఎక్కడే నీ విజయం? ఓ మరణమా, ఎక్కడే ఎర్రతో కూడిన నీ పాపపు ముళ్ళు? దేవుడు ముందుగా హెచ్చరిస్తున్నాడండి. అందరూ అక్కడ కొట్టుకొని పోయిన తర్వాత పాతాళంలో వారు అనుభవిస్తున్న వేదన, శిక్ష, బాధ, అది మీరు అనుభవించకుండా ఉండాలి అంటే ఆకర్షణకు లోను కాకండి. ఈ అండర్ వరల్డ్ యొక్క రహస్యాలు ఈ ప్రపంచానికి తెలియటం లేదవి. ఓ నాకు డబ్బు వస్తుంది, ఓ నేను అధికారిని అయిపోతున్నాను, ఓ నేను సంతోషంగా ఉన్నాను అని భావనలో, సుఖంలో వీళ్ళు ఉన్నారే గాని మరణ వేదనలు వారి కోసం ఎదురు చూస్తున్నాయి. అవి ఎంత తీక్షణంగా ఉంటాయన్నది వాళ్ళకి అనుభవం లేదు, వాళ్ళకి జ్ఞానం లేదర్రా. ఈ ప్రపంచం అంతా వెళ్ళిపోతుంది అటువైపే. మనం కాపాడుదామర్రా ఈ ప్రపంచాన్ని, మనం రక్షిద్దామర్రా ఈ ప్రపంచాన్ని, దేవుని వైపు త్రిప్పుదామర్రా. లేదంటే వాడు కూర్చుకుంటున్నాడు, మందలుగా కూర్చుకుంటున్నాడు వాడు. వద్దు, అక్కడికి వెళ్ళొద్దర్రా. మనం వెళ్ళొద్దు, మన కుటుంబాలు వెళ్ళొద్దు, మన పిల్లలు వెళ్ళొద్దు, మన రక్త సంబంధికులు వెళ్ళొద్దు. మన వాళ్ళందరినీ మనం కాపాడుకోవాలి అంటే క్రిందనున్న పాతాళమును తప్పించుట ఒక్క యేసు క్రీస్తు వారి వశం, ఒక్క బైబిల్ వశం, దేవుని వశంలో మాత్రమే ఉంది. మీరు ఎప్పుడైతే దేవుని ఆకర్షణలో ఉంటారో వాడి ఆకర్షణ నుంచి మీరు తప్పించుకుంటారు. లేదా మరణ వేదనలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. చాలా తీక్షణమైన ఆకర్షణ వాడిది. వాడు ఆకర్షించడానికి చాలా బలమైన కారణాలు చూపిస్తాడు. మీరు ఆకర్షణకు లొంగకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నం ఇదిగో ఈ వాక్యము ద్వారా చేసి జాగ్రత్త పడి దాని వల నుంచి తప్పించబడండి. ఇదే దేవుడు మీకు చెప్పిన, రాయించిన ఆ పాతాళ లోక రహస్యం. యేసుక్రీస్తు ద్వారా మీకెప్పుడు ఇవ్వబడిన మోక్షం, విమోచన. ఆ పాతాళ లోకములోనికి ప్రవేశించకుండా మరణ వేదన నుంచి ఆయన తప్పించుకున్నాడు. మిమ్మల్ని కూడా తప్పించడానికి చెయ్యిస్తానంటాడు. కమాన్, మీరు తప్పించేసుకోండి, అక్కడికి వెళ్ళొద్దు, మీరు వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళొద్దరా, మనల్ని మనం కాపాడుకుందాం.